గట్టి చెప్పమ్మా. అందరికీ నమస్కారం. 25 ఏళ్ల క్రితం సముద్రంలో సునామీని చూసాము. ఆ తర్వాత ఆంధ్రాలో రాజకీయంగా బ్రహ్మాండమైన సునామీ మొన్న చంద్రబాబు గారిది చూస్తున్నాము. ఈ సునామీ దెబ్బకి ఫ్యాన్ పటాపంచలు అయిపోయింది. అందరూ అభివృద్ధికి, న్యాయానికి అందరికి పట్టం కట్టారు. అలాగే మన దామచర్ల జనార్దన్ గారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఈ ప్రకాశం జిల్లాలోనే ఇంతవరకు ఎవరికి రానటువంటి పెద్ద మెజార్టీతోటి ఆయన్ని అభివృద్ధికి పట్టం కట్టి ఆయన్ని గెలిపించారు. అదే న్యాయానికి నిదర్శనం అని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అందరికీ మన తెలుగు జాతికి ఎన్టీ రామారావు మన అన్న నందమూరి ఎన్టీఆర్ గారికి ఆయన పెట్టిన కార్యకర్తలందరూ మేమంతా కార్యకర్తలుగా పనిచేసి ఈ రోజున ఆయన నివాళులు అర్పించుకుంటూ బ్రహ్మాండమైన మెజార్టీతో రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం అండి. ఈరోజు ఒక సువర్ణ పరిపాలన అవకాశం కలిగించేటువంటి అద్భుతమైన అవకాశం మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన ఏదైనా కూడా అనుభవం అనేది చాలా ముఖ్యం. అలాంటి అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని 4వసారి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు బ్రహ్మరథం ఎలా అంటే ఇది ఇందాక సురేష్ అని చెప్పినట్టు ఈ సునామీ దెబ్బకి ఫ్యాన్ అయింది. దాని కింద ఉన్నటువంటి దొంగలు కూడా మొత్తం కూడా పారిపోయే పరిస్థితికి ప్రజలందరూ కూడా పట్టం కట్టేందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అలానే ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలందరికీ కూడా మరి ఎంతో మీ అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి విజయాన్ని మరి ఒంగోలు నియోజకవర్గంలో ఇంతవరకు ఇలాంటి మెజార్టీ ఎవ్వరికీ అటువంటి అవకాశం మరి కలిగించేటువంటి ఒంగోలు ఓటర్ మహాశయులకు కానీ ఏదైనా కూడా చిత్తశుద్ధి, విలువలు, నిజాయితీ ఈ మూడే మన తెలుగుదేశం పార్టీని గెలిపించినాయి. మరి అవినీతి అక్రమాలతోటి నిండి ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ దీనిలో ఉన్నటువంటి మరి కబ్జా కౌర్లు మరి డ్రగ్స్ దందాలకి పాల్పడుతున్న సన్నాసుల్ని వైసీపీ సన్నాసులు మొత్తాన్ని కూడా ఇలా ప్రజలు తిరస్కరించారంటే ఒక్కటే, ఎప్పుడు కూడా ప్రజలకి ఒక చట్టసభల్లో మళ్ళీ గెలిపించి పంపిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలి తప్పనిచ్చి విచ్చలవిడితనంగా పౌరుందని ఇష్టం వచ్చినట్టు కుటుంబ పాలన అలానే వికృత క్రీడలు చేసి వాళ్ళంత ఘోరంగా చేసినటువంటి ఇలాంటి సన్నాసుల్ని ప్రజలు ఏం చేశారో చూస్తున్నాం. పోతే మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కౌంటింగ్ ముందు రోజు ఒక మాట మాట్లాడారు. మా నాయకుడిని సంస్కారహీనుడు, నిన్ను ఓడిపోతావు, నీకు ఇంకా బుద్ధి లేదా అని అన్నావు. ఇలా సిగ్గుండాల. నువ్వు 6 సార్లు పోటీ చేసి 7 సార్లు కంటెస్ట్ చేసి 5 సార్లు గెలిచి నీ అనుభవం ఎక్కడ చచ్చింది బాలినేని? బుద్ధుందా నీకు? తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ఆవిర్పించిన 43 సంవత్సరాల్లో ఈరోజు ఒక్క ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక మహిళా కార్యకర్త మీద కేసులు పెట్టడం కానీ మరి అరాచకం చేసింది వైసీపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక మహిళల మీద కేసులు పెట్టలా. సంస్కారహీనుడు నువ్వు. ఇవాళ ఓటమి మా గురించి చెప్పి ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడైనా బుద్ధి దగ్గర పెట్టుకొని ఒళ్ళు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం కూడా రేపు ఎదుర్కోవాలా. నువ్వు చేసినటువంటి అన్ని అక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి మరి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం జనార్దన్ గారికి ఇచ్చినటువంటి అద్భుతమైన మెజార్టీని వారు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా అలా నాయకులు కార్యకర్తలు కానీ అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడతాడు, పనిచేస్తాడు. ఇక్కడ మన అభివృద్ధిని నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి బ్రహ్మాండంగా ఒంగోలు అభివృద్ధిలో బాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలయికతోటి ఒంగోలు నియోజకవర్గం కానీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం కానీ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారని అందరికీ కూడా మీడియా సాక్షిగా ఇలాంటి విజయాన్ని ఇచ్చినటువంటి ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా పేరున నా నమస్కారాలు. ఘన విజయం సాధించింది మా తెలుగుదేశం పార్టీ. 42 ఏళ్ల చరిత్రలో ఇంత మెజార్టీ కానీ ఈ విధంగా ప్రజల ఆదరణ కానీ ఇదే మొట్టమొదటిసారి నా జీవితం 42 ఏళ్ల పార్టీ ఆవిర్భావించున్నాను నేను. ఇదే నేను ఫస్ట్ టైం చూడటం. ప్రజలు మొత్తం ఏకమై ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అసహించుకొని ఏకంగా సైలెంట్గా ఓట్లేసి
చంద్రబాబు నాయుడిని గెలిపించాలి. ఈసారి ముఖ్యమంత్రి ఉంటేనే మన ఆస్తులు కాపాడగలం, లేకపోతే మన ఆస్తులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోతాడు, ఏ లండన్కో ఏ అమెరికాకో తీసుకెళ్ళిపోతాడు. మనం రోడ్డు మీద పడాల్సి చెప్పి మహిళలు కానీ కార్మికులు కానీ మైనార్టీస్ కానీ అందరూ బీసీలు కానీ రోడ్ల మీదకి వచ్చి క్యూలో నిలబడి రాత్రి ఎంత టైం అయినా ఓట్లు వేసారంటే కారణం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రచించుకొని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కక్షతోటి ఓట్లేసి గెలిపించేందుకు ప్రజలందరికీ మా రాష్ట్ర వాణిజ్య విభాగం తరఫున, అదేవిధంగా గాంధీ రోడ్లో మా యొక్క వర్త వ్యాపార సంస్థలు కూడా అందరికీ, రాష్ట్ర ప్రజలకి, ప్రకాశం జిల్లా ప్రజలకి, ఒంగోలు పట్టణ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బ్రహ్మాండంగా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో కొల్లిపల్లి సురేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ చెప్పడం జరిగింది గాంధీ రోడ్లో. ఈ ర్యాలీ ఇంత ఉత్సాహంగా మేము కళ్ళగన్న ర్యాలీ జరుగుతున్నది. దీనికి కారణం కూడా ఈరోజు మా ఒంగోలు శాసనసభ్యులు అయినటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు భారీ మెజార్టీలో, జిల్లాలో ఇంతవరకు ఎరగని మెజార్టీ 35,000 మెజార్టీ అంటే నాకు తెలిసిన చరిత్రలో వైసీపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఇంత మెజార్టీ రాలా. అందువల్ల ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలందరూ కూడా మేము ఈ వాణిజ్య విభాగ తరపున వ్యాపార తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలిపించారు. ఆయనకు కూడా మా ప్రజల వాణిజ్య విభాగ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో మా ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి, మా ఒంగోలు నియోజకవర్గంలో మా దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు ఆంజనేయులు గారి ఆశీస్సులతో గెలిచినటువంటి మా దామచర్ల జనార్దన్ గారికి కూడా రాష్ట్రంలో ఒక మంచి ఉన్నతమైన స్థానం, మంత్రి పదవి రావాలని మేము వాణిజ్య విభాగం వ్యాపారస్తులను కోరుకుంటున్నాం. వారు కనుక వస్తే ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆశతోటి వ్యాపారస్తులు కానీ వైశ్యాస్ కానీ బ్రాహ్మిన్స్ కానీ అన్ని కులాల వారు మహిళలు కూడా ఓట్లు వేశారంటే కారణం మరలా దామచర్ల కావాలి, ఈ ఒంగోలు ఎమ్మెల్యేగా ఉండాలి, ఆయనకి మంత్రి పదవి రావాలని ఆశతో మేము అందరం ఈరోజు ఈ ర్యాలీ చాలా బ్రహ్మాండం జరిగింది. ఇంకా రేపు బ్రహ్మాండ శిఖర్ రోజు కూడా ఇంకా భారీ ఎత్తున మేము గాంధీ రోడ్లో ర్యాలీ చేయబోతున్నాం. ఈ ర్యాలీకి వచ్చిన అభిమానులకి, నాయకులకి, కార్యకర్తలకు, మా పార్టీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా ఓటర్ మహాశైలందరికీ ధన్యవాదములు. గతంలో ఆంగ్లేయుల ఇనప పాదాల కింద భారతీయులు ఎలా నలిగిపోయారో ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ అనే పార్టీ కింద అలా నలిగిపోయారు. జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ విముక్తి కలిగింది. ప్రజల అన్నదండలు వాళ్ళ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడికి అఖండ మెజారిటీ తీసుకొచ్చి అటు దామచర్ల జనార్దన్ గారికి కూడా ఆయన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఆయనకి పట్టం కట్టారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరూ కసిగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓట్లేసి టీడీపీ పార్టీకి వాళ్ళ యొక్క అండదండలు తెలిపించి మంచి మెజారిటీ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి ఏ రోజున 175 సీట్లకు కానీ 164 సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. ముఖ్య కారణము గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు అవలంబించిన విధానాల వలన ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడి ఈ మార్పుని తమ యొక్క ఓటు అనే ఆయుధం ద్వారా మార్పు కావాలి, ప్రజలు రక్షించబడాలి, అధర్మం గెలవకూడదు, ధర్మం గెలవాలి అనే సూత్రంగా చేశారు. దానికన్నా ముఖ్యం ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు కానీ విని ఎరుగని రీతిలో 2014 2019 దాకా జరిగిన అభివృద్ధిని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని 2019 ఎన్నికలలో ఏదైతే పొరపాటు చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించామో అది ఈ తడవ జరిగిన ఎన్నికల ద్వారా ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళా దామచర్ల జనార్దన్ గారికి 34,026 ఓట్లు ఇచ్చి గెలిపించి అఖండ మెజార్టీ గెలిపించారు. భవిష్యత్తులో కూడా దామచర్ల జనార్దన్ గారు తమ వెంట ఉన్న వర్తక వ్యాపార సంఘాలు, ముఖ్యంగా మా వైశ్య కులం వాళ్ళు భయపడకుండా రోడ్డు మీద స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క పని ద్వారా దామచర్ల జనార్దన్ గారిని గెలిపించాలని అకుంఠిత దీక్షతో గట్టిగా నిలబడి పోరాటం చేసి గెలిపించుకున్నాము. మేము ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ఏంటంటే భవిష్యత్తులో కూడా దామచర్ల జనార్దన్ గారు మా వర్తక వాణిజ్య సంఘాలకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా మా వెంట ఉండి మమ్మల్ని కాపాడవలసిందిగా ఈ సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను. జై హింద్, జై వాసవి. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.